హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. బట్ అన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 3 రోజుల పాటు రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, ఈస్ట్ తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అంటే ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్, హస్తినాపురం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అత్యధికంగా జయశంకర్, భూపాల్పల్లి, మునుగు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ వర్షాలు నేరుగా మనకి కోస్తా జిల్లాలకు విస్తరిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు ఉండగా మధ్యాంధ్రలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, కొంతమేర చిరుజల్లుంటాయి. రాయలసీమలో యథావిధిగా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.